హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఎస్టర్డే జరిగినటువంటి చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి ఎంతమంది జనం వచ్చారో మీ అందరూ చూశారు. ఆ జనసంద్రాన్ని చూస్తుంటే నిజంగా ఇసకేస్తే రాలన్నటువంటి పరిస్థితి. సో ఆ సభకి విచ్చేసినటువంటి కొంతమంది ప్రముఖులు అండ్ కొన్ని సంఘటనలకు సంబంధించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు ఎస్పెషల్లీ కొన్ని సిచ్యువేషన్స్ మాత్రం హార్ట్ ఫెల్టింగ్ అన్నట్టు అనిపించింది. సో వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మెయిన్గా తలేవా రజనీకాంత్ గారు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడం అంటే ఇందులో ఏంటి ప్రత్యేకత అని అంటే డెఫినెట్గా ఉంది. బికాస్ రజనీకాంత్ గారు చంద్రబాబు గారి ఫ్రెండ్షిప్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్ని వీక్షించి తర్వాత ఆయన ఒక మీటింగ్లో పొలిటికల్ మీటింగ్లో పాల్గొన్నారు. అయితే ఆ పొలిటికల్ మీటింగ్లో పాల్గొన్న అనంతరం ఆయన ఫేస్ చేసినటువంటి కాన్సిక్వెన్సెస్ కానీ ఆయన ఫేస్ చేసినటువంటి ఈ ఎదురు దెబ్బలు కానీ మామూలువి కాదు. ఆయన్ని అనరాని మాట్లాడినారు, ఎంతోమంది కించపరిచి మాట్లాడారు, చాలా కుసంస్కారంతో చాలా విజ్ఞత కోల్పోయి ఆయన గురించి చాలా తప్పుగా మాట్లాడాడు, చాలా విమర్శించారు ఆయన్ని. అయితే ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా వేరే స్టార్ హీరో అయితే అసలు ఇటువైపు చూడరు, మళ్ళీ ఆంధ్ర వైపు రావాలని కూడా అనుకోరు, ఎందుకంటే అంతటి అవమానం జరిగింది ఆయనకి. బట్ ఆయన చంద్రబాబు గారి ఫ్రెండ్షిప్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి చిరంజీవి గారిని కూడా చూస్తే వాళ్ళ తమ్ముడు కోసం వచ్చారు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు 21 సీట్స్ గెలుచుకున్న తర్వాత ఆయన విన్నింగ్ సెలబ్రేషన్స్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు పాదాభివందనం చేసినప్పుడు సో అలాంటి సంఘటనలన్నీ ఒక జనాల్లో ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసాయి. సో నాకైతే రజనీకాంత్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. బికాజ్ ఈజ్ ఏ గ్రేట్ లెజెండరీ యాక్టర్. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి అభిమానులు అలాంటి వారు. బట్ ఆయనకి జరిగినటువంటి అవమానానికైతే ఇంకెవరూ రారు. అసలు ఆయన్ని దగ్గరగా కూడా చూడలేని వ్యక్తులు ఆయన గురించి ఎన్నో మాటలు మాట్లాడారు. బట్ అవేమీ పెట్టుకోకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది నాకైతే గ్రేటెస్ట్ థింగ్ అనిపించింది. అండ్ ఈ మీటింగ్లో సెకండ్ హైలైట్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ షూటింగ్ ఆపుకొని మరీ దీనికి అటెండ్ అయ్యారు. బేసిక్గా ఇన్విటేషన్ చాలా స్టార్ హీరోస్కి వెళ్ళింది, ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారికి మరియు అల్లు అర్జున్ గారికి కూడా ఇన్విటేషన్ వెళ్ళినట్టు ప్రచారం జోరుగా సాగింది. అయితే వాళ్ళెవరూ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ దేర్ రీజన్స్. ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన వస్తారని అభిమానులు వేచి చూశారు. అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ కాబట్టి ఆయన వస్తారని ఎదురు చూశారు, కానీ వాళ్ళెవరూ రాలేదు. ఐ థింక్ వాట్ ఎవర్ వాళ్ళకి ఏ రీజన్స్ ఉన్నా రాలేదు. బట్ రామ్ చరణ్ గారు మాత్రం వచ్చారు. ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. ఒక స్టార్ హీరోని అలా ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన పొలిటికల్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి, మెగా ఫ్యాన్స్ నుంచి, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ నుంచి నలిగిపోయారు ఆయన చాలా వరకు. సో అట్లీస్ట్ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కొంచెం ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తే బాగుండేది. అండ్ ఈ స్టార్స్ కూడా ఇంకా చాలామంది రావాల్సి ఉంటే బాగుండేది అనిపించింది నాకు, ఎవరికైతే ఇన్విటేషన్ వెళ్ళిందో వాళ్ళు. సో రాకపోవడం కూడా చాలా వరకు డిసప్పాయింట్మెంటే. బట్ రామ్ చరణ్ గారు రాక కూడా ఓకే, బట్ వస్తే మంచిది స్టార్స్ కూడా. సో ఈ సభలో థర్డ్ హైలైట్ ఏంటంటే నారా భువనేశ్వరి గారికి బాలకృష్ణ గారు వెల్కమ్ చెప్పినటువంటి విధానం. సో అది తెలిసిందేగా, బాలకృష్ణ గారు అంటే అంతే, అంత ఓపెన్ బుక్. సో వాళ్ళ సిస్టర్ మీద ఉన్నటువంటి ప్రేమని దాచుకోరు ఆయన. సో బహిరంగంగానే ఆయన తెలియజేసే ప్రయత్నం చేశారు. సో ఒక మంచి వెల్కమ్ అయితే చెప్పారు. ఐ థింక్ నందమూరి కుటుంబానికి సంబంధించి మెయిన్గా ఆ ఫ్యామిలీ గురించి అందరూ మాట్లాడుకుంటారంటే ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ మధ్యన ఉన్నటువంటి బాండింగే, వాళ్ళ ప్రేమలు, వాళ్ళ ఆప్యాయతలు. సో ఇవి చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం వాళ్ళ ఫంక్షన్స్లో కానీ వాళ్ళ మీటింగ్స్లో కానీ. సో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు అది. ఈ సభలో
నాలుగవ హైలైట్, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేయనున్న ఈ క్షణం. బికాజ్ నేను అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్స్పెక్ట్ చేశాను బేసిక్గా. అంటే ఆయన ఒక మాట మాట్లాడితే ఎట్లా హోరెత్తిపోతుందో తెలుసు సభలన్నీ. సో అంత ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చంద్రబాబు గారికి ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే అనుకోలేదు. బట్ వచ్చింది అక్కడ. సో విజువల్ చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రైట్, ఎంత ఎమోషనల్ అవుతారో చూడండి. నందమూరి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఆయన. యాక్చువల్గా ఒక సుదీర్ఘ ఈ గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ సీఎంగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం ఐ థింక్ తెలుగుదేశం శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఐ థింక్ ఆయన ప్రజల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వడం అనేది ఐ థింక్ అది కూడా చాలా గొప్ప విషయం. బేసిక్గా చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అప్పుడే డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రజల్లో ఉన్నారో అప్పుడు. సో అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన మద్దతు తెలిపి ఆ పార్టీని నిలబెట్టాలని ఒక సదుద్దేశంతో ఒక ఎన్డీఏ కూటమి లాంటిది స్థాపించి కలిసి పోరాటం చేద్దామని ముందుకొచ్చి ఆయన చేసినటువంటి సాహసానికి నిజంగా మెచ్చుకోవాలి ఆయన్ని. నెక్స్ట్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం. ఐ థింక్ నాకు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చూస్తున్నప్పుడు యాక్చువల్లీ సోషల్ మీడియాలో కొంతమంది కొన్ని పెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట ఎత్తినప్పుడు ఒక బాహుబలి సీన్ని పెట్టి సో అంత రెస్పాన్స్ ఉంటుంది అనుకున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆ రెస్పాన్స్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అట్లా చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ చిరంజీవి గారితో పాటు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే ఆయన సెలబ్రేషన్స్ టైంలో కూడా రైట్ అన్నా లెజినోవా గారు సో పవన్ కళ్యాణ్ గారు పదవి స్వీకరణ చేస్తుంటే ఆవిడ మొబైల్తో షూట్ చేస్తానంటే ఆవిడ కళ్ళల్లో ఆనందాన్ని మనం గమనించవచ్చు. బికాజ్ ఆవిడ గురించి మాట్లాడాలి. ఎందుకంటే అన్నా లెజినోవా గారు మొన్న జరిగినటువంటి సక్సెస్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మెగాస్టార్ ఇంట్లో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నారు, తల్లి గారికి, వాళ్ళ వదిన గారికి అండ్ చిరంజీవి గారికి. ఆ క్రమంలో చెప్పులు పక్కన వదిలేశారు ఆయన. ఆ చెప్పుల్ని ఆవిడ చేత్తో ఇలా పట్టుకున్నారు, పక్కకి తీసుకెళ్ళారు చేత్తో పట్టుకొని. నిజంగా అలాంటిది చాలా కొద్దిమంది ఆడవారు మాత్రమే చేస్తారు. చాలామంది షైగా ఫీల్ అవ్వడం కొంచెం అట్లా ఉంటారు. బట్ అన్నా లెజినోవా గారు ఆ ఇన్సిడెంట్ అలా చేసిన అది జరిగిన తర్వాత నాకు నిజంగా అంటే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి భారీగా వచ్చిందేమో అనిపించింది నాకు. అంటే ఆవిడ ఫారినర్, ఆవిడ ఒక రష్యన్ గర్ల్ ఆవిడ. సో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్న అనంతరం పూర్తి స్థాయిలో ఒక తెలుగు ఆవిడలాగా ఒక తెలుగుతనాన్ని అలవాటు చేసుకొని అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఎవరైతే అకీరానందన్ అండ్ ఆద్య ఉన్నారో వాళ్ళని కూడా ఆవిడ ఏ రోజు వేరొకరి పిల్లల్లాగా చూడకుండా సొంత బిడ్డల్లాగా ఆవిడ చూడడం కానీ. యాక్చువల్గా కొన్ని ఒక ప్రెస్ మీట్లో నాగబాబు గారు కూడా చెప్పింది ఏంటంటే ఆవిడ కలిసినంత ఇదివరకు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి ఆయన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వైఫ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరో కలిసేవాళ్ళు కారంట. సో అంత ఉందంటే బికాస్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ లక్కీ అలాంటి ఆవిడ ఆయన జీవితంలోకి రావడం. సో ఆవిడ చాలా సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పొలిటికల్ జర్నీలో ఆయనతో పాటుగా ఇబ్బంది పడ్డ వ్యక్తుల్లో అన్నా లెజినోవా గారు కూడా ఒకరు. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రైట్, చిరంజీవి గారు ఆనందానికి అసలు ఎండ్ అనేది లేదు. ఇంకా ఆయన ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఆయన ఎగ్జామినేషన్ చేసుకున్న వ్యక్తే. ఆయనకి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారని, తప్పనిసరిగా అసెంబ్లీలో అడుగు పెడతారని. సో ఆయన సపోర్ట్ త్రూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆయన ఇస్తూనే ఉన్నారు జనసేనకి. రైట్, చూద్దాం నెక్స్ట్. సో పవన్ కళ్యాణ్ గారు
సంతకం చేసిన అనంతరం ఆయన ముఖ్య నేతలను కలిశారు అక్కడ స్టేజ్ మీద. సో ఒకసారి ఆయన వెళ్తుంటే అందరూ లేచి నిలబడ్డారు. అది ఆయనకున్నటువంటి ఆ స్థాయి, ఆ రేంజ్. నిజంగా చాలా వరకు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేసి మాట్లాడిన వ్యక్తులందరూ ఒకసారి ఈ సభని చూస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంత పెద్ద నేతలు అందరూ తెలుసు. వాళ్ళందరూ కూడా పైకి లేసి నమస్కరించారు పవన్ కళ్యాణ్ గారికి. రైట్, ఇక్కడ చిరంజీవి గారిని రైట్ నేను చూసినప్పుడు అరే ఏంటి చిరంజీవి గారిని స్కిప్ చేసి పక్కన ఉన్నటువంటి రజనీకాంత్ గారిని, బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాను. కానీ సో ఆయన ఒక స్పెషల్ కృతజ్ఞత చెప్పడం కోసం చిరంజీవి గారిని స్కిప్ చేసి మళ్ళీ వచ్చి ఆయన పాదాల మీద పడ్డారు. రైట్, సో అది అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి బాండింగ్. చాలామంది చాలా రకాలుగా కథలుగా ఈ మధ్య కాలంలో ఓకే 3 years ఓకే, బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదో అన్నట్లు రాసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఏం లేవు వాళ్ళకి. అంటే ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే ఆద్య రావడం, ఈ సభకి ఆద్య అటెండ్ అవ్వడం. అకిరా రీసెంట్ టైమ్స్లో కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పొలిటికల్ వీటికి సంబంధించి వస్తూ ఉన్నాడు, కానీ ఆద్య ఎక్కడ బయటికి రాలేదు. బట్ ఈ సభలో ఆద్య పాల్గొంది. అండ్ వీళ్ళు ధరించినటువంటి దుస్తులు కూడా ట్రెడిషనల్ పూర్తిగా. అంటే రేణు దేశాయ్ గారు వాళ్ళ పిల్లల్ని ఎంత క్రమశిక్షణలో పెంచుతున్నారని కూడా అనుకోవచ్చు. ఇక్కడ అకిరానందన్ అండ్ ఆద్య అండ్ మరియు సురేఖ గారు ఉన్నారు ఇక్కడ. సో అంటే వాళ్ళ పెదంతో పాటు వచ్చారు వాళ్ళు. అండ్ నాకు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే అసలు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానం అనిపించింది. అంటే ఆయన పిఎం అన్న స్థాయిని కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారి దగ్గరికి వెళ్తుంటే జస్ట్ అలా పిలిచేందుకు వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. ఆ విజువల్ అదే. రైట్, అన్నయ్య గారి దగ్గరికి వెళ్దామని చెప్పినట్టున్నారు. ఈయన వెళ్ళిపోతున్నాడు, ఈయన వెనకాల వెళ్ళిపోతున్నారు మోడీ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అంత రెస్పెక్ట్ అంటే ఏంటి? ఆ పవర్ స్టార్లో ఉన్నటువంటి పవర్ ఆయన చూసారా? అంటే ఏంటి అసలు? ఎంతోమంది నాయకులు ఆయన అండర్లో ఉంటారు, బట్ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తారనేది ఇప్పటికి అర్థం కావట్లేదు. రైట్, సో 2 కళ్ళు చాలట్లేదు. చరణ్ గారు కూడా ఉన్నారు అక్కడ. రైట్, తలైవార్ రజనీకాంత్. పవన్ కళ్యాణ్ గారు వెనక అసలు మోడీ గారు అలా వెళ్ళిపోవడం ఏంటి, ఆయన పిలవడం ఏంటి? యాక్చువల్గా చిరంజీవి గారే వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఉంటారు, నిలబడుకుంటారు. బట్ అన్నయ్య దగ్గరికి వెళ్తుంటే అట్లా నడిచి వెళ్ళిపోతుంటే నాకు అసలు అర్థం కాలేదండి. అసలు ఏం జరుగుతున్నాడా? నరేంద్ర మోడీ గారు పిఎం కదా, పవన్ కళ్యాణ్ గారు హీజ్ ఎ స్టార్, హీజ్ ఎ పొలిటీషియన్ ఓకే, బట్ ఈయన పిఎం కదా, ఆయన అలా వెళ్ళిపోవడం అసలు. రైట్, అది పవర్ స్టార్కి ఉన్నటువంటి పవర్ అది. సో ఇది నాకు ఈ వీడియోలో చూస్తున్నంతసేపు నాకు అనిపించినటువంటి కొన్ని హైలైట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవి కాకుండా ఇంకొన్ని హైలైట్స్ ఏమన్నా మీకు అనిపించుంటే తప్పనిసరిగా చెప్పండి కామెంట్ సెక్షన్లో అయితే. అండ్ కన్క్లూజన్కి వస్తే ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వం స్థాపించి నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్గానికి మా తెలుగు రాజ్యం తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి మరింత మేలు చేకూరేలా మీ పరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.